హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నానండి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్కి మళ్ళీ ఆరోగ్యానికి ఇందులో మంచి విటమిన్స్ అనేవి ఉంటాయండి. సొరకాయ కర్రీ పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, అయినా మనం చేసి పెట్టాలి ఏదో రకంగా. నేను ఇవాళ చపాతీకి సొరకాయ కర్రీ చేస్తున్నానండి. సొరకాయలు ఇలా చిన్నగా, అంటే బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా ముక్కలు తరుక్కొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్లో ఆవగింజలు, పచ్చిమిర్చి, అలాగే మెంతికూర తీసుకోవాలండి. కొంచెం మెంతికూర ఆయిల్లోనే వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చితో పాటు. అయిన తర్వాత మనం సొరకాయ ముక్కలు అనేవి వేయాలి. వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయ వాటర్ని వదిలేస్తుంది కనుక మనం మూత పెట్టి, మూత పైన కొంచెం వాటర్ వేసి పెట్టేస్తే అదే ఆయిల్ అనేది వదిలేస్తుంది. చక్కగా ఆయిల్ అనేది వదిలి, వాటర్ అనేది వదిలిన తర్వాత మనం అందులోకి ఉప్పు, కారం, మసాలా, పల్లి పొడి, అలాగే కొబ్బరి పొడి, అన్ని పొడులు వేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఉడకనివ్వాలి. మనం ఎప్పుడైతే సాల్ట్ వేస్తామో అప్పుడే అది వాటర్ అనేది వదిలేస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి సొరకాయ కర్రీకి. ఏ కర్రీస్ అయినా వండుకునేటప్పుడు మనం కొంచెం వాటర్ ఉండేటట్టుగానే చూసుకోవాలండి. డీప్ ఫ్రైస్ అనేవి చేయకూడదు. ఫ్రైస్ అయినా డీప్ ఫ్రైలు అనేది చేయకూడదు, అవి ఆరోగ్యానికి మంచివి. అలాగే చపాతీ చేసుకునేటప్పుడు సొరకాయ కర్రీకి మాత్రం మనం కొంచెం షుగర్ యాడ్ చేయాలి. దాని ఫ్లేవర్ అనేది చపాతీకి చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా సొరకాయ కర్రీ చేసుకుంటారో చెప్పండి. మనకి ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సొరకాయ వల్ల. చక్కగా సాంబార్లోకే కానీ, లేదా పులుసులోకే కానీ, అన్నిట్లోకి వాడుకోవచ్చు సొరకాయని. మీరు ఎలా వండుతారో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.